అందరికీ నమస్కారం. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయింది. తమిళ భాష వేరు, తెలుగు భాష వేరు, వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు అని చెప్పేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం చేసి తమిళనాడు నుంచి వేరుపడ్డాం మనం. దానికోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష చేసి మరీ ప్రాణత్యాగం చేశారు. ఇది మన చరిత్ర. కానీ ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ పార్టీల హామీలు చూస్తే మమ్మల్ని కూడా తమిళనాడులో కలపండి అని మన ప్రజలు ఉద్యమం చేస్తారేమో. అంటే మళ్ళీ తమిళనాడులో కలపడం కోసం ఉద్యమం ఇక్కడ స్టార్ట్ అయిద్దాము. ఎందుకంటే అక్కడ పార్టీలు ఇస్తున్న హామీలు ఆ రకంగా ఉన్నాయి, అంత అట్రాక్టివ్గా ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పటికే అక్కడ అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఉన్నారు. ఆయన ఆల్రెడీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. అయితే అన్ని రకాల బస్సుల్లో కాదు, అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తా నేను అధికారంలోకి వస్తే అని చెప్పేసి విజయ్ తలపతి ఈ మధ్య టీవీకే పార్టీ పెట్టారు కదా, ఆయన ప్రకటించారు. అసలు మహిళలకేంది, పురుషులకు కూడా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పేసి అన్నాడీఎంకే పార్టీ ప్రకటించింది. వాళ్ళ పార్టీ నాయకుడు పళనిస్వామి వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఇప్పటికే మహిళలకి ఉచిత ప్రయాణం ఉంది, అన్ని రకాల బస్సుల్లో లేదు కాబట్టి అన్ని రకాల బస్సుల్లో కల్పిస్తానని విజయ్ చెప్పాడు. పురుషులకు కూడా కల్పిస్తానని అన్నాడీఎంకే చెప్తుంది. అంటే నిజానికి ఇక్కడ అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే మహిళలు పురుషులు అన్న తేడా లేకుండా అందరికీ ఫ్రీ బస్. చూడండి, తర్వాత ఇప్పటికే మహిళలకి ఆర్థిక సాయం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం. దాన్ని 2000కి పెంచుతామని ఇప్పుడు మళ్ళీ హామీ ఇచ్చారు. 2500 చేస్తానని విజయ్ చెప్తున్నాడు. 3000 చేస్తామని అన్నాడీఎంకే పళనిస్వామి చెప్తున్నాడు. చదువుకునేటువంటి పిల్లలందరికీ ల్యాప్టాప్లు ఇస్తానని చెప్పేసి స్టాలిన్ చెప్తున్నాడు. ల్యాప్టాప్లు ఏంది, అసలు 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని విజయ్ చెప్తున్నాడు. తర్వాత ప్రతి చదువుకునేటువంటి విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తాం సంవత్సరానికి అని చెప్పేసి అన్నాడీఎంకే చెప్తుంది. 10,000 కాదు, నేను 15,000 ఇస్తానని చెప్పేసి విజయ్ చెప్తున్నాడు. అంటే మన దగ్గర అమ్మఒడి, తల్లికి వందనం ఇలా ఉంది కదా, సేమ్ అలా సంవత్సరానికి చదువుకునే వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తానని విజయ్ చెప్తున్నాడు. ఇంటింటికి 2 వీలర్ ఇస్తానని చెప్పేసి విజయ్ చెప్తున్నాడు. తర్వాత విజయ్ వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తానని చెప్తున్నాడు. నిరుద్యోగ వృత్తి కింద నెలకి 4,000 ఇస్తానని చెప్తున్నాడు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని అసలు అందరూ చెప్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. అంటే పోటీలు పడిస్తున్నామే. ఏదో శ్రీకాంత్ సినిమాలో వేలంపాడు పాడుకుంటారు చూసారు జనాన్ని, నేను 2,000కి, నేను 3,000, నేను 4,000 ఇస్తాను అని చెప్పేసి వేలంపాడు పాడుకున్నట్టే ఉంది అక్కడ. నిజానికి 5 పథకాలని అన్నాడీఎంకే పార్టీ ప్రకటిస్తే సూపర్ 6 పేరుతో 6 గ్యారంటీలని విజయ్ ప్రకటించాడు. దానికి రెట్టింపుతోటి స్టాలిన్ హామీలు కురిపించాడు. పోటీలు పడి హామీలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికి వెళుతుంది? ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం 9 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ అప్పులు, ఇంకొక 3 లక్షల కోట్ల రూపాయలు ఇండైరెక్ట్ అప్పు, అంటే కార్పొరేషన్ ద్వారా రకరకాల పద్ధతుల్లో చేసిన అప్పు. కనపడే అప్పేమో 9 లక్షల కోట్లు, కనపడిన అప్పేమో ఇంకొక 3 లక్షల కోట్లు. మొత్తంగా అక్కడ 12 లక్షల కోట్ల అప్పులో తమిళనాడు రాష్ట్రం ఉంది. మరి ఈ ప్రీ పథకాలు ఏంటి? అప్పు చేసి పప్పు కూడు అన్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తే. నిజంగా అలానే ఉంది. ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారికి సంపాదించుకునే అవకాశాలు కల్పించడం పాలకుల బాధ్యత తప్ప ఇలా ఉచిత పథకాల ద్వారా ఎన్నాళ్ళు ప్రజలను పోషిస్తారు? నిజానికి తమిళనాడులో ఈ ప్రీ పథకాల ఖర్చు ఇప్పటిది కాదు, మనకంటే కూడా ముందు నుంచి ఉంది. ఒకప్పుడు కరుణానిధి డిఎంకే పార్టీ అధినేతగా ఉన్నప్పుడు గెలవడం కోసం ఇంటింటికి కలర్ టీవీ అని చెప్పేసి ప్రకటించాడు, ఇచ్చాడు. తర్వాత అక్కడ జయలలిత అన్నాడీఎంకే పార్టీ అధినేత ఉన్నప్పుడు ఇంటింటికి గ్రైండర్ అన్నది ఆమె ఇచ్చారు. ఇప్పుడు ప్రధానంగా చూడండి, అసలు అప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఒక పీక్ స్థాయి జరిగింది. అన్నీ ఉచితం అంటున్నారు, పోటీ పడి ఉచితం అంటున్నారు. ఇవాళ ఒక హామీ ఇస్తే దానికి రెట్టింపు అవతల హామీ ఇస్తే మళ్ళీ మరుసటి రోజు ఇంకొక హామీని ఇవ్వటం, పోటీలు పడి హామీలు ఇస్తున్నారు. రేపు ఇంటింటికి ఇక ఫుడ్ మేమే పంపిస్తాం, మీరు ఇంట్లో ఎవరు వండుకోవద్దు అన్నట్టుంది ఎవరిని చూస్తే. ప్రజలు కూడా దీనికి బాగా అలవాటు పడ్డారు. మీకు కావాల్సిన అధికారం కదా, అధికారం తీసుకోండి, ఎంత సంపాదించుకుంటారో అంత సంపాదించుకోండి, ఎలా సంపాదించుకుంటారో అలా సంపాదించుకోండి, మేము మీ సంపాదన గురించి అడగం, మీరు ఏదన్నా చేయండి కానీ మాకు మాత్రం ఏమి ఇస్తారో చెప్పండి. మీరు ఎంత సంపాదించుకున్నా పర్లేదు, ఎంత దోచుకున్నా పర్లేదు, రాష్ట్రాన్ని ఎంత అప్పులు పాలు చేసినా పర్లేదు, మాకేమి ఇస్తారో చెప్పండి. మాకు నెల 3,000 ఇస్తారా, 4,000 ఇస్తారా, చదువుకునే వాళ్ళకి 15,000 ఇస్తారా, ల్యాప్టాప్ ఇస్తారా, ఇంటింటికి 2 వీలర్ ఇస్తారా, ఇంట్లో కలర్ టీవీ ఇస్తారా, గ్రైండర్ ఇస్తారా, ఇది మాత్రం మాకు చెప్పండి చాలు అన్నట్టుగా ఉంది ప్రజల వైఖరి కూడా. ఇలా ఉంటే మాత్రం మన దేశం మరొక దారుణమైన పరిస్థితిలో పడిపోయింది. ఈ ఉచిత పథకాల కిరక మనం ఆశపడ్డామంటే, ఇలాంటి రాజకీయాన్ని మనం ఎంకరేజ్ చేసామంటే నష్టపోయేది మన భవిష్యత్తు తరాలే, మన పిల్లలే. ఇది మనం గుర్తుపెట్టుకోండి. సో ఈ ఉచిత హామీలు పథకాల మీద మీ కామెంట్ చర్చ చేయండి. థ్యాంక్ యూ.